अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने आज टाउन में वाक़ टीएनजीओज़ भवन में हल्का असम्बली मेदक के हवेली घनपुर मंडल के 1349 अफराद में कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के तहत मंजूर शुदा 3,49,40,464 रुपयों के चेक्स की तकसीम अमल में लाई। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से खिताब करते हुए कहा कि तेलंगाना हुकूमत की जानिब से गरीब तबकात की आवाम के लिए नित नई स्कीमात के ज़रिए उनकी भरपूर मदद की जा रही है। इस प्रोग्राम में उनके हमराह नायब सदर नशीन मेदक म्यूनसिपाल मिस्टर ए मल्लिकार्जुन गौड़, टाउन टीआरएस पार्टी सदर मिस्टर गंगाधर के अलावा एमआरओ मेदक मिस्टर श्रीनिवास, एमआरओ हवेली घनपुर के अलावा दीगर कई अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश గతంలో మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సమస్యలు పరిష్కరించుకుంటా ఉన్నాం. మరి గతంలో కరెంటు బాగా ఇబ్బంది ఉండే 10 రకాల లేవగలవాలి. గతంలో కరెంటు కావాలంటే అనేక రాష్ట్రాలలో ధర్నాలు చేస్తే అటు 5 గంటలు వచ్చు. ఎక్కడెక్కడ ఎవరైనా చనిపోతే సావుకాళ్ళకు కూడా స్నానం చేయడానికి కరెంటు ఉండవు. ఏంటి ఫోన్ చేసి ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు కరెంట్ ఇస్తే మీరు స్నానం చేసి ఇంటిపోతే వాళ్ళు అట్లాంటి పరిస్థితి గతంలో ఉంటాయి. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే 24 గంటల కరెంట్ వస్తుంది. బాయకాడైతే రైతులందరిలో ఉచితంగానే ఇంకా కరెంట్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్లు ఇస్తా ఉన్నాం. పీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నాం. పెద్ద మనుషులకు పెన్షన్లు ఇస్తున్నాం. అంతకుముందు పెద్ద మనుషులు చాలా మంది 100 నిమిషాలు పెన్షన్ కావాలని అడుగుతారు. మన కష్టం ఉంటే ఇబ్బంది ఉంటే ఈ రోజు గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఆరోగ్యంలో అందరికీ ఇస్తున్నాం. ఒకరందరూ మిగిలిపోవచ్చు, వాళ్ళకు కూడా తప్పకుండా ఇస్తాం. గతంలో కొడుకు మీద ఆధారపడే పెద్ద మనుషులు దేవుడా నా కొడుకు కష్టమైందని నన్ను కాదు నన్ను తెలివి తీసుకోవాలని దేవుడు నన్ను అడగటోళ్ళు. కానీ ఈ రోజు కొడుకు కష్టం లేకుండా పెద్ద కొడుకు కేసీఆర్ బాధ్యత తీసుకొని 2000 రూపాయలు పంపిస్తారు. కాబట్టి ఎక్కువ దాని నేను ఎక్కువ కూడా బతుకుతా నేను మా పెద్ద కొడుకు వల్ల అని చెప్పేసి ఒక 4 సంవత్సరాలు ఎక్కువ బతకడం కోసం భరోసా వచ్చింది. ఇంకా రావాలని పోతున్నారు, ఇంకా సూపర్ తెప్పించుకుంటున్నారు, ఇంకా నల్లతాలు పెట్టించుకుంటున్నారు. అంటే వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చింది మన కేసీఆర్ గారు. బీడీ కార్మికుల పెన్షన్ కూడా ఇస్తా ఉన్నారు. గతంలో ఎవరు పట్టించుకోలే బీడీ కార్మికులు. బీడీ చేస్తే ఆరోగ్యం పాలైందని దర్శన చేసి పిల్లల కోసం, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అట్లనే దివ్యాంగులకు 3000 రూపాయల పెన్షన్. ఒంటరి మహిళ ఎవరు ఆధారం లేక తల్లిదండ్రుల మీద అన్నల మీద ఆధారపడి బతికే ఒంటరి మహిళలకు కూడా ఈ రోజు మనం 2000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే భర్త చనిపోయి ఆధారం లేక ఇబ్బంది పడే అక్క చెల్లెలకు ఒక అన్న లెక్క 2000 రూపాయల పెన్షన్ దేనికుండా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ పెన్షన్ కూడా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం, ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే అక్కడ ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరున్న భరోసాతో 1,96,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే 18 సంవత్సరాలు వచ్చినాకనే బిడ్డ పెళ్లి చేయాలి. గతంలో ఎట్లుంటే గతంలో కూడా 10 ఏళ్ల పిల్లకు కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగా పేదింటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టం ఉంటుంది. అక్కడ నేను ఆదుకుంటాను, ఏదో విధంగా సాయం చేస్తానని చెప్పేసి కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ పథకానికి ఈ రోజు 3 మండలాలకు చెక్కులు ఇస్తా ఉన్నాం. కాబట్టి వేదిక మీద ఉన్న చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, సర్పంచ్ల గౌరవ అధ్యక్షులకు, గౌరవ సర్పంచ్లకు, అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలకు, కౌన్సిలర్స్ కి, ఉప సర్పంచ్లకు ఇక్కడ వెంకటేశ్వర
స్వాగతంలో నెక్స్ట్ 1 నెంబర్ స్థానమా 1 నెంబర్ 5 పట్టోలు చూడమ్మా. దయచేసి ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండండి. చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఎవరైతే చెక్కులు లేరో పెట్టే మొబైల్ పని నరసింహ